సో పనిచేస్తారు. ఎంతమంది మన కోసం పనిచేశారు, ఎంతమంది మన వాళ్ళు, ఎంతమంది పరాయి వాళ్ళు అనేది నిర్ణయించేది ఆ మధ్యలో ఉన్నటువంటి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల కింద ఈ జగన్ మొదలు పెట్టినప్పుడు ఒక్కడికి మొదలు పెట్టాం. ఒక్కడికి మొదలు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంతకుముందు రామగోపి గారు మైక్ ఇచ్చేయమన్నారంటే 15 సంవత్సరాల జగన్ ఏదైతుందో అది ఇప్పుడు మనకి చెప్పబోతున్నాడు అన్నాడు. నేను ఇప్పుడు చెప్పకపోవడం కదా పొద్దు నుంచి జరుగుతూనే ఉంది. నా 15 సంవత్సరాల జర్నీ పొద్దు నుంచి జరుగుతూనే ఉంది. మీకు అర్థమైందో లేదు. నా 15 సంవత్సరాల జర్నీలో ఎవరైతే నాతో పాటు అసోసియేట్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న కేసు అవినేని కదా, అవినేని కదా, అసమనేని కదా, అనుభవం కదా, అప్పుడేనే కదా, వాళ్ళు వచ్చిన కదా, వాళ్ళు కదా, వాళ్ళు కదా మాట్లాడుతున్నారు. ప్రత్యేక మాట్లాడడానికి ఏముంది? ఇక్కడ మనం ఒక ఫోటోగ్రాఫర్ చూస్తున్నాం, ఒక టీచర్ చూస్తున్నాం, ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళని చూస్తున్నాం, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళని చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఎవరు పేరు పెట్టడానికి ఎవరు లేదు. హౌస్ వైఫ్ చూస్తున్నాం. మన జర్నీలో ఇంతమందికి మన లైఫ్ ఇచ్చారు. ముఖ్యంగా అంటే గుర్తొచ్చేది ఏం గుర్తొస్తుంది? ముఖ్యంగా ఇంకేం గుర్తొస్తుంది? బిజినెస్ ఆపర్చునిటీ, మంచి లీడర్, మంచి మోటివేటర్, ఇదే కదా గుర్తొస్తుంది. అవునా కదా? మంచి సక్సెస్ అయినవాడు, బాగా డబ్బులు సంపాదించినవాడు, సంపాదించడానికి చాలా మందికి హెల్ప్ చేసేవాడు, ఇది మీకు గుర్తొస్తాం. బట్ ముఖ్యంగా అంటే మీకు తెలియని విషయాలు ఏంటంటే తినడానికి తిండి లేకపోతే సాయిబాబు తినకుండా పులిహోర కట్టుకుంటున్న తెలుసా? రోజు ఒక సమోసా తిని రూసీలో ఛాయ్ తెలుసా? ఎక్కడో యూసఫ్గూడలో మనం ఆ రూమ్ చూస్తే మన ఇంట్లో ఆ రూమ్ నేను ఉన్నటువంటి రూమ్ చూస్తే మన ఇంట్లో చెత్తగుడి అంటే ఒక స్టోర్ రూమ్ అంటారు కదా, ఒక స్టోర్ రూమ్, ఒక చిన్న గది ఇలా కరెక్ట్గా నిలబట్టి నా ఇంటిని ఫ్యామిలీ చిన్న గది, చాలా చిన్న గది. అంత చిన్న గదిలో ఉండి 1000 రూపాయలు ఇంటికి అంత చిన్న గదిలో ఉండి తెల్లారుజామున 4 గంటలకి అక్కడ బయలుదేరి 5 గంటలకల్లా దిల్సుఖ్ వచ్చి అక్కడ గల్లి గల్లిలో వెళ్ళి ఒక్కొక్కటి ఇంటించేసి ఆశించి నేను ఆటోలో చేస్తున్నట్టు మీరు మీకు ఆఫర్ చూపిస్తారు, మీకు ఆటో చేస్తున్నారు, రండి ఆఫర్ చూపిస్తున్నా అని చెప్పేసి రిక్రూట్ చేయడం ముఖ్యంగా మీకు తెలిసిన. సో ఒక మనిషికి ఎప్పుడు మనం గుర్తిస్తాము అంటే, మనిషిని గుర్తించేది ఏంటి అంటే అతని సక్సెస్ మాత్రమే మనకి గుర్తుపెట్టుకుంటుంది. అతని వెంటనే శ్రమని మనకి ముందుకు రావాలి. ఈ రోజున ఈ 15 సంవత్సరాల జర్నీలో ఒకటిగా మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్కరు యాడ్ అవుతుంది. ఈ రోజున 400, 500, 1000 మంది, 3000 మంది, 4000 మంది పెద్ద సైన్యం ఏర్పడింది. నేను ఏ రోజు అనుకోలేదు ఇంత పెద్ద సైన్యం ఏర్పడుతుంది, ఏ రోజు అనుకోలేదు. ఈ రోజు ఇక్కడ వచ్చిన ఆపర్చునిటీ తీసుకున్న వాళ్ళు మాట్లాడుతుంటే అనిపిస్తుంది, నేను చేసింది ఇంతగా నా సక్సెస్. ఈవెన్ నా గురించి వెనకాల ప్రతి మనిషికి ఒక ఫెయిల్యూర్ ఉంటుందండి. ప్రతి మనిషికి ఒక ఫెయిల్యూర్ ఉంది. ప్రతి మనిషిలో కూడా ఒక సిచ్యువేషన్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎంత హ్యాపీగా అయితే ఉంటున్నామో లైఫ్ లో, ఆ హ్యాపీనెస్ ని, ఆ కంఫర్ట్ బ్రేక్ చేసే ఒక సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి ఏదో ఒక రోజు వస్తుంది ఆ సిచ్యువేషన్. బట్ ఏ రోజు ఏ రూపంలో వస్తుందో ప్రతిదానికి మనము సిద్ధపడి ఉంటాం. నేను చెప్తాను స్టోరీ. సో మీకు చాలా మంది తెలియని విషయం ఏంటి అంటే, నేను టాటాకి వచ్చాను, లీడర్ కోడ్ తీసుకున్నాను. అప్పుడు బిఎస్పీ ఛానల్, బిజినెస్ సర్వీస్ పార్ట్నర్ ఛానల్ ఉండేది. ఆ బిఎస్పీలో కోడ్ తీసుకుని మంచిగా ఎర్న్ చేస్తున్నాను. ఎర్న్ చేస్తున్న టైంలో ఆ ఛానల్ ఏదైతే దాన్ని క్లోజ్ చేశాను. ఈ బిఎస్సీ ఛానల్ ఎలాంటిది అంటే ఐఐటి ఎగ్జామ్ లేకపోయినా కూడా కోడ్ ఇచ్చేసి చాలా కంపెనీ తెలుసు. నాన్ అప్రూవ్డ్ మోడల్. ఓకే, సో అందులో కోడ్ తీసుకున్న తర్వాత నాకు ఐఐటి కోడ్ లేదు. నేను వెళ్ళిపోయిందంటే ఒక 10 ఏజెన్సీ తీసుకెళ్ళాను. ఆ 10 ఏజెన్సీ సునీత ఫ్రెండ్స్ అందరూ 10 మందితో ఏజెన్సీ కొడిపించాము. మంచిగా నెలకు 20-30 సంపాదిస్తాను.
సంపాదించిన టైంలో ఏంటంటే ఆ ఛానల్ క్లోజ్ చేసి కంపెనీ. ఆ ఛానల్ క్లోజ్ చేసినప్పుడు ఏమైందంటే మీ దగ్గర ఏజెన్సీ కోడ్ నా వేరే దగ్గర ఏజెన్సీ కోడ్ ఉంటుంటే అప్పుడు ఆ టీం మొత్తాన్ని నాకు మ్యాప్ చేస్తారు. నాకు అప్పటికి టాటా ఏజెన్సీ కోడ్ లేదు. లేకపోయేసరికి ఆ కోడ్ మొత్తం అంతా కంపెనీకి వెళ్ళిపోతుందా అన్ని కోర్సు 22 కోర్సు కంపెనీకి వెళ్ళిపోతున్నాయి. 22 కోర్సు కూడా నేను 4 months ఈ కోర్స్ అనేది కూడా మనకి కంపెనీకి వెళ్ళిపోతాయి. అంటే అలా ఎలా అవుతాయి అని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటుంది, రిలేటివ్స్ ఎవరైనా ఇందులో ఉంటే ఈ కోర్సులో రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీదకి కోడ్ మ్యాపింగ్ చేస్తున్నారు. స్వాతి అని చెప్పేసి ఒక అమ్మాయి ఉండేది తెలిసిన అమ్మాయి, ఆమె పేరు మీదకి కోర్స్ మ్యాపింగ్ చేస్తుంది. సో మంచి హ్యాపీగా నడుస్తుంది అనుకునే టైంలో ఫస్ట్ ఈ ఛానల్ ని వైరల్ చేశారు. ఆ టైంలో ఈ కోర్స్ అనేది ఆమెకు మ్యాప్ చేశారు. ఆమె పేరు మీద లీడర్ కోడ్ ఇచ్చారు. లీడర్ కోడ్ ఇచ్చిన తర్వాత నాకు ఇన్కమ్ రావడానికి కరెంట్ అకౌంట్ రావడానికి ఆమె కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పిలిచాను. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసింది. అప్పటికే నాకు దగ్గర 2 లక్షలు 1,50,000 నా పేరు మీద చెక్ వచ్చింది. కంపెనీ పేరు మీద చెక్ వచ్చింది. ఈ చెక్ నేను వచ్చిన బిల్డింగ్ నేను క్యాష్ చేసుకోవాలి అంటే కరెంట్ అకౌంట్ లోనే క్యాష్ చేసుకోవాలి. సో ఆ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అమ్మాయికి పిలిస్తే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఉత్సాహంలో ఒక 20,000 అమ్మాయికి ఇచ్చేసి ఇది 2013లో జరిగింది. 2009లో జరిగింది. 2009లోనే కేవలం అమ్మాయి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చినందుకు 20,000 అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది. సో హ్యాపీగా నడుస్తుంది మంచిగా. ఎప్పుడైతే 20,000 రూపీస్ తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిందో అన్నయ్య 20,000 రూపీస్ అన్నయ్య ఇచ్చాడు అంటే ఓపెన్ చేసి ఇచ్చాడు. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి సంతకాలు పెట్టడానికి పోతే 20,000 ఇచ్చాడు అంటే నిత్యంగా మాట్లాడు అని వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలు అంటే ఇట్లా అమ్మాయి పెట్టిన కోడ్ ఉందండి, దీంట్లో డబ్బులు వస్తా ఉంది ఇట్లా ఇట్లా అంటే ఒకరికి మాకు దాన్ని పెట్టకుండా ఇమీడియట్ గా దాన్ని క్యాన్సిల్ చేస్తాం క్యాన్సిల్ చేస్తాం హ్యాపీగా నడుస్తుంటాయి. సో ఒక ప్రాబ్లం క్రియేట్. ఆ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ దగ్గర కోడ్ ఉంటే వాళ్ళ వద్దు. సో దాన్ని వైండింగ్ చేసేసి మళ్ళీ కోడ్ టర్మినేట్ చేపించేస్తుంది. ఆ టీం అంతా కూడా మళ్ళీ కంపెనీకి వెళ్ళిపోయింది. పొటెన్షియల్ టీం ఉంది, మంచి పొటెన్షియల్ టీం ఉంది కంపెనీకి. అప్పుడు మళ్ళీ మా ఆన్లైన్ మా గురువు గారు దగ్గర ఏమన్నారంటే లేదు ఇప్పుడు నీ పేరుతో కోడ్ తీసుకోగా అయితే కాదు, ఎప్పటికైనా ప్రమాదం ఏంటి. ఇప్పుడు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అయిపోయింది, పెద్దగా ఇబ్బంది పడుకుంటున్నాడు. నీ పేరు తీసుకోండి. అప్పుడు మళ్ళీ నా దగ్గర ఎగ్జామ్ రాసింది నా పేరు కోడ్ తీసుకున్నాను. కోడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ మొదలు పెట్టాను. ఎక్కడైతే జీరో ఒక లెవెల్కి 1,00,000 రూపాయలు ఇన్కమ్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను చెప్తున్నా 2009 2011 నేను ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నాను. ఓకే, ఆ ఇన్కమ్ తీసుకొని మళ్ళీ జీరో అంటే హ్యాపీగా నడుస్తున్న టైంలో ఒక బ్రేక్ పడింది, ఒక ప్రాబ్లం వచ్చేసింది, బ్రేక్ పడింది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాను. ఒక రోజు ఇట్లా అందరు అవార్డ్స్ తీసుకుంటే ఒక మిగతా అవార్డ్స్ తీసుకుంటే ఇప్పుడు సునీత వచ్చింది ఆఫీస్ వచ్చి ఏంటి అందరు అవార్డ్స్ తీసుకుంటారు, నీకు ఏ అవార్డు రాలేదు అంటే నాకు పాత కోడ్ ఉండేది, ఇప్పుడు నేను కోడ్ మళ్ళీ సపరేట్ కోడ్ తీసుకున్నాను కాబట్టి ఈ మధ్యన కావాలి కాబట్టి నాకు ఇప్పుడు ఏం అవార్డ్స్ రావు. సో అవార్డ్స్ రావాలంటే ఏం చేయాలి? సో అది తను చెప్పింది ఎస్ చేద్దాం, మళ్ళీ మనం కలుసుకొని చేద్దాం, నేను కూడా కోడ్ ఉంటాను కలిసిపోయి చేద్దాం. ఈసారి మళ్ళీ ఏమైనా అవార్డ్స్ వచ్చేదంటే ఖచ్చితంగా మనకు అవార్డ్స్ రావాలి, కలిసిపోయి మళ్ళీ కలిసిపోయి వర్క్ చేయడం మొదలుపెట్టాము. మళ్ళీ ఒక సిఓకి చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్న టైంలో మేమందరం కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా కూడా లాంతర్ కింద పని చేయడం అలవాటు పడ్డ వాడికి లైట్ కింద పని చేయడం అలవాటు చేయలేదు. మాకు జరిగింది ఏంటంటే మేము లాంతర్ కింద పని చేసేవాళ్ళం. అంటే రెగ్యులర్ గా 1-to-1 ఎలక్ట్రిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం హైదరాబాద్ ఏం తెలియని వాళ్ళు ముక్కు తెలియని వాళ్ళ దగ్గరికి కార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేసి రిక్రూట్ చేసేవాళ్ళు. అలా రిక్రూట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఒక కార్పొరేట్ కంపెనీ మనం చూసినటువంటి ఈ గోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఒక కార్పొరేట్ కంపెనీ అది ఏంటి అంటే హైదరాబాద్ లో నేను రిక్రూట్మెంట్ చేస్తాను, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను చేసి రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పి దిగాను. వచ్చి ఏం చేశాడు అంటే 1,00,000 కాంప్లైంట్ పరుస్తాను, నేను 1,00,000 కాంప్లైంట్ వచ్చి ఒక పెద్ద హోటల్ బుక్ చేస్తాను, 1000 మందితో నేను రిక్రూట్మెంట్ యాక్టివిటీ చేస్తాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని. అంటే వచ్చి మార్కెట్ ఎంత చేసేస్తుంది ఏంటా అని చెప్పేసి వాళ్ళు అన్నట్టుగా చేశారు. దిల్సుఖ్ ఆఫీస్ కి వచ్చి ఒక సిఓ మనం చూసినట్టు ఒక హోటల్ సిఓ చేశాడు. హోటల్ సిఓ చేసినప్పుడు ఏంటంటే దగ్గర 60 మంది సిఓ కట్టినారు.
అది అన్ని స్లో కంటిన్యూ అయిన తర్వాత ఆ రోజు నేను వెళ్ళి అసలు ఏం చేస్తున్నారు చూద్దాం అంటే తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మేనేజ్మెంట్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ అక్కడ పనిచేశారు. ట్రైనింగ్ డిపార్ట్మెంట్ టాప్, సేల్స్ డిపార్ట్మెంట్ టాప్, ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ టాప్, అందరు టాప్ మేనేజ్మెంట్ అందరికీ అక్కడ పనిచేస్తారు. ఇంత విషయం ఏంటి అంటే ఆ లీడర్ ఎవరో వెళ్ళింది, రిక్రూట్మెంట్ చేసిన లీడర్ ఎవరో వెళ్ళింది, జస్ట్ డబ్బులు పంపింగ్ చేస్తాడు, యాక్టివిటీ చేయమన్నారు. రిజల్ట్ అన్నాడు. ఎందుకంటే ఎలాగైనా కూడా నాకు రిజల్ట్ ఇచ్చాడు, నేను డబ్బులు పంపించాను. అలా రిక్రూట్ చేయడం మొదలు. సో అక్కడ హోటల్లో మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత టాప్ మేనేజ్మెంట్ మొత్తం అంతా ఆఫీస్ వచ్చి కూర్చుంటే నేను వెళ్ళి అడిగాను, మీరు ఇప్పుడు వచ్చేసి ఎవరో తెలియని వాళ్ళకి అలాగే సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళకి అది సపోర్ట్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి అంటే అందులో 14 జాతర చెప్పేసి టైటిల్ లేదు. ఆయన ఏమన్నారు అంటే అతను 70,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, 70,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి ఒక యాక్టివిటీ చేశాడు, ఫెయిల్ అవుతా సక్సెస్ అవుతా తెలియదు, కానీ అతను 70,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి ఒక యాక్టివిటీ చేశాడు. ఇక్కడ ఎవరైనా ఇలాంటి యాక్టివిటీ చేస్తే, డబ్బులు ఖర్చు పెట్టి ఎవరైనా యాక్టివిటీ చేస్తే మీకు కూడా ఇలాంటి సపోర్ట్ చేస్తామో అని మీరు చెప్తే నెంబర్ నా ఎందుకంటే నా పాకెట్ 15 రూపాయలు ఉన్నాయండి, 15 రూపీస్ ఉంది నా పాకెట్. ఈ 15 రూపాయలు టేబుల్ మీద కూర్చొని మాట్లాడండి, 15 రూపాయలు టేబుల్ మీద పెట్టిస్తాను. నా దగ్గర ఇప్పుడు 15 రూపాయలు ఉన్నవి. జనవరి 28, 2011 జనవరి 28, 2012 నేను ఇదే యాక్టివిటీ ఇలాంటి సిలోకి నేను చేస్తాను, నాకు సపోర్ట్ చేస్తున్నాను అంటే ఆయన ఒక నవ్వునండి, నీ దగ్గర తినడానికి లేదంటున్నావు, నువ్వు ఎలా చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను అడుగుతున్నాను సపోర్ట్ చేస్తారా లేదా అని. ఎస్ నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇమీడియట్ గా నా దగ్గర ఒక గోల్డ్ ఉండేది, గోల్డ్ టార్గెట్ పెట్టాను, ఫ్రెండ్ దగ్గర ఇక్కడ వచ్చి 70,000 పాంప్లెట్ ప్రింట్ చేయించాను. తెలుసుకున్నారు 70,000 పాంప్లెట్ ప్రింట్ చేయించాను. 70,000 పాంప్లెట్ ప్రింట్ చేయించేసి ఫస్ట్ డే నాకు బాగా గుర్తుంది, జనవరి 26 ఆదివారం 40,000 పాంప్లెట్ మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 6:37 వరకు 40,000 పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసాం. 40,000 పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసి ఎన్ని కాల్స్ వచ్చి ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి అనుకుంటున్నారు? 100. 40,000 పాంప్లెట్ ఎంతమంది ఎంక్వైరీ చేసి ఏంటి 1000. మీరు అనుకున్నట్టు 100, 1000 కాదు, వచ్చింది తెలుసా 8 బ్యాక్ టైం. ఎందుకంటే ఆ రోజు 26 జనవరి హాలిడే, అందులో కూడా సండే. కాల్స్ రాలేదు, ఎంక్వైరీ కాల్స్ రాలేదు. నాకు 2 రోజులు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది, ఎంక్వైరీస్ కాలేదు. సో మాకు సాయంత్రం మా బ్యాంక్ ఉంది, భరణి గారు వీళ్ళందరూ ఏమంటారంటే నువ్వు డబ్బులు ఖర్చు అయిపోయింది, అసలు ఎంక్వైరీస్ రావట్లేదు, బ్యాక్ టైం రావడం వస్తుంది, ఆపేసాను. అంటే నేను అన్నది ఏ సార్ ఆపడం కాదు, ఒక స్టెప్ ముందు తీసుకున్నప్పుడు వెనక్కి పోకూడదు. ఏదైతే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ జరగాల్సింది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అందరికంటే పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసి మిగతా 30,000 పాంప్లెట్స్ 4 నెంబర్లు ఇచ్చాము. ఒక్కొక్క పాంప్లెట్ 2 నెంబర్లు డిస్ట్రిబ్యూట్ చేసాము. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మార్నింగ్ టైంలో అక్కడి నుంచి అక్కడ ఒక టెంపుల్, మా ఆఫీస్ దగ్గర ఒక టెంపుల్ వెళ్ళి దేవుడు దండం పెట్టుకున్నాం. భగవంతుడు ఇది ఒక స్టెప్ వేసాడు. ఈ స్టెప్ ఈ రోజు వేసిన స్టెప్ ఏదైతే ఉందో కొన్ని 100 మందికి, కొన్ని 1000 మందికి ఒక మార్గదర్శనం కావాలి. ఇది ఫెయిల్ అయితే ఈ సిస్టమ్ ఇక్కడే ఆగిపోవాలి. ఇక ఫెయిల్ చేస్తావా లేదంటే సక్సెస్ అని మిగతా వాళ్ళకి మర్చి చేస్తావా ఈ నిమిషం అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత 9:30 అవుతుంది, ఒక్క కాలు కూడా రాలేదు. నెక్స్ట్ వీళ్ళందరూ టెన్షన్ పడిపోతుంది. నేను వింటాను, వస్తే అవుద్ది, అవ్వలేదా నెక్స్ట్ ఇంకొక మార్గం చూద్దాం. 9:45కి స్టార్ట్ అయింది కాల్స్, 4 ఫోన్ నెంబర్ కంటిన్యూస్గా మోగుతుండే. సాయంత్రం దగ్గర 400 కాల్స్, 400 ఎంక్వైరీస్ ఎవరైతే పొటెన్షియల్ వాళ్ళకి నెంబర్స్ పంపించేసి సీతారా హోటల్లో అప్పట్లోనే 450 రూపాయలు ప్లేట్ మీల్స్ భోజనం 450 రూపాయలు పెట్టి మీటింగ్ 75 మంది వచ్చారు. 75 మంది వచ్చారు. ఇంకా వస్తున్నారు, వాళ్ళ ఇంటి మీద ఇంకా వస్తుంటే కూడా నేను కొట్టాను. ఎంతమంది వచ్చినా పర్లేదు రానివ్వండి, ఎంతమంది వచ్చినా రానివ్వండి. ఏ ఒక్కరు కూడా టాటా కంపెనీలో మీటింగ్ జరుపుకుంటే వెళ్ళి రిటర్న్ ఎవరు మాట్లాడవచ్చు, ఎంతమంది వస్తే ఎంతమంది లోపలికి చెప్పేసి దగ్గర 90 మంది లోపల కూర్చోబెట్టి 90 మంది లోపల కూర్చోబెట్టి మీటింగ్ అవుతున్నప్పుడు మధ్యలో
కెరీర్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసినప్పుడు మధ్యలో నన్ను పిలిచి మాట్లాడిపించి నేను ఒకటి, నేను ఒక పల్లెటూరు నుంచి కేవలం ఆర్టిస్ట్ పల్లెటూరు నుంచి వచ్చాను. నాకు ఏమీ తెలియదు. బట్ ఇక్కడ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని ఒక తపన తెలియడానికి వస్తున్నాను. మీరు అందరూ ఆశీర్వాదిస్తే నేను దీంట్లో సక్సెస్ అవుతా, మీ ఆశీర్వాదం నాకు కావాలి అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. అందులో నుంచి నాకు ఇమీడియట్గా 35 జ్ఞాపకాలు వచ్చినాయి. 35 ఈ 35 మందితో మేము ఒక ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ చేసాం. బ్యాచ్ పేరు వచ్చేసి 7 రోజులు ట్రైనింగ్ ఉంది. బ్యాచ్ నేమ్ వచ్చేసి 6. ఓకే, ఈ 6 బ్యాచ్ లో ఎందుకు అందరూ ఒక బ్యాచ్ ఒక పేరు పెట్టాలి, ఒక పేరు పెద్ద చేసి బ్యాచ్ పేరు పెట్టాలి. అందరూ అడిగారు ఏంటి ఆరుష్ అంటే మీనింగ్ ఏంటి అని. ఆయన ఏమన్నాడంటే ఆరుష్ అనేది ఏంటి అంటే సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఆ మొట్టమొదటి భూమిని చేరే కిరణం పేరు ఆరుష్. ఓకే, ఆయన ఏమన్నాడంటే ఆ సూర్యుడి కిరణాల్లో మొట్టమొదటి సూర్యకిరణం భూమి మీద పడి భూమికి ఎలాగైతే వెలుగునిస్తుందో మన ఆరుష్ బ్యాచ్ కూడా ఈ కుర్రోడి జీవితానికి వెలుగునివ్వాలన్న ఒక ఇంటెన్షన్ తోటి ఆ బ్యాచ్ పెట్టాలని. నిజంగా ఆ బ్యాచ్ లో నుంచి ఎంత ఎమోషనల్ గా అది ఆ బ్యాచ్ నా కోసమే క్రియేట్ అయ్యానట్టుగా వర్క్ చేసేవాళ్ళు. 2018లో ఆ బ్యాచ్ వచ్చినప్పుడు ఇది కాక అసలు వర్క్ చేసే విధానం దగ్గర 30 లక్షల రూపాయల బిజినెస్ ఒక బ్యాచ్ 35 లక్షల రూపాయల బిజినెస్ ఒక బ్యాచ్ తీసేవారంటే ఆ టైంలో అప్పుడు ప్రతి ఒక్క లీడర్ నేను చేస్తాను కంటిన్యూస్ గా ప్రతిరోజు సిఓపి జరిగింది. నేను ఒక్క మాట వెనక్కి తీసుకొని ఇది ఇంత క్లోజ్ చేసే అంటే ఆ రోజు తెలంగాణలో ఇలాంటి ఏజెన్సీ కానీ ఇలాంటి సిఓలు కానీ జరిగింది. ఎందుకంటే డబ్బులు వేస్ట్ అయిపోతుంది భయపడి వెనక్కి వెళ్ళిపోయేవారు. నేను వెనక్కి వెళ్ళలేదు, స్టెప్ ముందేసాయి కాబట్టి తెలంగాణలో కొన్ని లక్షల సిఓపి జరిగింది. లక్షల సిఓపి జరిగింది. సో హ్యాపీగా నడుస్తుంది, బ్యాచులర్స్ నడుస్తుంది, హ్యాపీగా ఉంది, చాలా బాగుంది మ్యారేజ్. సో ఇట్లా ఒక హ్యాపీ మూమెంట్ వస్తున్న టైంలో భగవంతుడు మనం కూడా రిలాక్స్ అయిపోతుంది. వాళ్ళ డబ్బులు వస్తుంది, 75 రూపాయలు 675 లక్షల రూపాయలు హ్యాపీగా వస్తున్నాయి, బాగానే ఉంది. ఏదో రిక్రూట్మెంట్ చేస్తుంది, బాగానే ఉంది. సడన్ గా ఒక ప్రాబ్లం వచ్చేసింది లైఫ్ లో. సడన్ గా ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం ఏమైంది అంటే దగ్గర ఒక 6 నెలల వరకు నన్ను కోరుకోకపోయేది. మీరు చెప్తే నన్ను 6 నెలలు ఈ ప్రాబ్లం గురించి బయటకు రాలేక ఎదుటివాడికి చెప్పుకోలేక ఒక రకమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఉండిపోయాడు. ఆ మూమెంట్ ఏంటంటే తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. అంటే ఒక రకమైన ఒక మైండ్ అయిపోయాడు. ఒక 1 వీక్ పాటు రూమ్ నుంచి బయటికి రాకుండా రూమ్లోనే పడుకొని ఆలోచిస్తుంది ఏంటి లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, ఇంత మంచిగా హ్యాపీగా నడుస్తున్న లైఫ్ ఒక్కసారికి లెగ్ బ్రేక్ పడిపోయింది. ఇట్లా పడుకొని ఇట్లా ఏడుస్తుంటే ఈ పండుగ మొత్తం ఇల్లు మొత్తం కలిసి ఒక 1 వీక్ అన్నది తినపేసరికి బాడీ లోపల డీహైడ్రేషన్ అయిపోయి మన బాడీకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఎక్కింగ్ స్టార్ట్ ఎక్కింగ్ కంటిన్యూస్ ముందులో ఎక్కింగ్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళని పట్టించిన వాళ్ళు లేరు, అసలు అడిగిన వాళ్ళు లేరు. ఎక్కడ ఏం చేస్తున్నారు, పెట్టుకున్నా అమ్మ ఏం చేస్తున్నారు ఎవరు లేరు. ఆ ఎక్కిలు అలా వస్తుంటే పక్కన వాళ్ళు రాత్రి ఏంటి నిద్రపోతుంది, అబ్బాయి ఏం ఇంత చేస్తున్నాడు 2 రోజుల నుంచి అని చెప్పేసి తలుపు కొట్టి తీయడం ఓపెన్ తెలిస్తే ఏమంటే ఏమంటే 3 రోజులు ఇచ్చి ఎక్కిలు వస్తున్నాయంటే సరే ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే బ్యాచులర్స్ మొత్తం బిల్డింగ్ మొత్తం బ్యాచులర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే పక్క బిల్డింగ్ వాళ్ళు మా ఫ్రెండ్ ఉండేది మొబైల్ రీఛార్జ్ లేదు యాక్చువల్లీ మాట్లాడి ఫోన్ చేసి బాబు ఇక ఈ రూమ్లో మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నారంటే అతనికి హెల్త్ బాగా హాస్పిటల్ తీసుకెళ్ళి సరే వచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే అక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఏమంటుంది అంటే నీ లివర్ ఏదైతే ఉందో సరిగ్గా నీకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇది ఉబ్బుకి అంటే కొంచెం పెరుగుతుంది. ఇది చాలా డేంజర్. ఇది డేంజర్ అడ్మిట్ అవ్వాలి. ఈ అడ్మిట్స్ కానీ మన 20 డబ్బులు కొంచెం ఎక్కిలు తగ్గడానికి మనం
వచ్చి మీకు వెళ్ళాడు పడును. ఆ తర్వాత ఒక 2 days తర్వాత మళ్ళీ మోషన్ స్టార్ట్ అయ్యింది. సో అలా కంటిన్యూషన్గా హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత సరే మళ్ళీ ఫ్రెండ్ ఫోన్ చేసి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక 2 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నాం. ఇంటిది లేకపోయాడు వాడు వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు ప్రతిసారి చిన్నవాడు నాతో పడ్డా లీడర్ నాకు 1000 రూపాయలు చేతులు పెట్టి ఎంత జాగ్రత్త ఆ రోజు అనిపించింది. నాకంటే చిన్నవాడు నా సిచ్యువేషన్ చూసి 1000 రూపాయలు చేతులు పెట్టి ఇదా నా జీవితం. ఎప్పుడో 1000 రూపాయలు ఇస్తే నా ఆరోగ్యానికి నేను ట్రీట్మెంట్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ అయిపోయింది. ఆ ప్రాబ్లం నుంచి బయటకు వెళ్ళిపోవాలి, మళ్ళీ వర్క్ చేయడం మొదలు. చూడండి, లైఫ్ ని భగవంతుడు ఇచ్చింది ఏంటి అంటే, నువ్వు సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు నీ వెనకాల చాలా మంది ఉంటారు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. అది కాకుండా ఏంటి అంటే, ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతున్నామో, ఎప్పుడైతే మనం రిలాక్స్డ్గా ఉన్నామో, ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లో ఉన్నామో, డెఫినెట్ గా అది హెల్త్ ప్రాబ్లమా, ఫ్యామిలీ ప్రాబ్లమా, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమా, ఏదో ఒక ప్రాబ్లం ఉంచుకోండి. ఎందుకంటే భగవంతుడు మనకి పంపించింది ఎందుకు పంపించాడంటే, ఉదయం బయటికి వెళ్ళి పని చేసి నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉండడం కోసం పంపించాడు. కానీ నాకు ఈరోజు డబ్బులు వస్తున్నాయి, నేను హ్యాపీగా ఉన్నా కదా అని చెప్పేసి కంఫర్ట్ జోన్ లో ఉండడం కోసం నేను పంపించింది. మనం చాలా వరకు చూస్తూ ఉంటారు, ఎంతైతే హ్యాపీగా ఉన్న టైంలో ఆ కూతురికి డైవర్స్ అయిపోయింది, ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. సో మళ్ళీ అలాంటి ఒక సిచ్యువేషన్ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాయి. వచ్చాడు మొదలుపెట్టేసి ఎలా కష్టపడేవామంటే చెప్తున్నాను కదా, తినడానికి తినలేకపోయినా కూడా పని చేసాం. మీకు చెప్తా ఉంటాను, ఒక ఉన్నారు కదా పని అని చెప్తా ఉంటాను. ఉన్నారు ఎలా ఉంటాడు అదే ఒకటి మొదలు పెడితే దాన్ని అంటూ చూసాగా పని చేయాలి. మళ్ళీ ఆ పని చేయాలని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ వర్క్ చేయడం మొదలుపెట్టాం. సునీత వర్క్ చేయడం మొదలుపెట్టాం. 2 years లో మళ్ళీ ఇకపోయింది. నాకు ఏదైతే ప్రాబ్లం సాల్వ్ చేసి నన్ను చూసి దూరం వెళ్ళిపోయే వాళ్ళు, అరే వీడు డబ్బులు కూడా ఇంటికి వస్తే భోజనం పెట్టాల్సి వస్తుందా అని చెప్పేసి. ఇదే క్రమంలో రేటింగ్ లో 11 రూపాయలు భోజనం చేశారు. 11 రూపాయలు భోజనం చేశారు. ఎవరి దగ్గరికి రానిచేవాళ్ళు. సరే ఈ లైఫ్ ఇలా కాదు, దీన్ని వేరే నాకు చూద్దామని చెప్పేసి పని చేయడం మొదలుపెట్టాను. కొంచెం అగ్రెషన్ వచ్చింది. అంటే నేను పనిచేస్తున్న చోట కరెక్ట్ లేకపోతే నాకు అగ్రెషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే అగ్రెషన్ ఉంటుంది. ఈ అగ్రెషన్ ఎదుటి వాళ్ళ ముందు అంటే ఎంప్లాయీస్ ముందు కొంచెం చిన్న చూపు చూపించాలని. బట్ ఎప్పుడు ఏం పట్టించుకున్నాను, నేను నా పని చేసుకుంటూ వెళ్తాను. రిక్రూట్మెంట్ చేశాను, లీడర్షిప్ చేశాను. బిఏ ఎస్బీఐ నుంచి సిబిఐ అవ్వాల్సింది, మరి ఎస్బీఐ నుంచి బిఏకి పడిపోయారు. ఏది ఇష్యూ వాళ్ళు, చిన్న ఇష్యూ వాళ్ళు. అప్పుడు కూడా భయపడలేదు. సరే ఏదైతే మళ్ళీ వర్క్ మొదలు. సో వన్స్ సిబిఐ అవ్వడానికి ఇక్కడ హైదరాబాద్ లో చేస్తే కరెక్ట్ కాదు, హైదరాబాద్ పాటు వేరే చోట్ల కూడా చేయాలని చెప్పేసి తిరుపతి రిక్రూట్మెంట్ మొదలు పెట్టాను. సో అక్కడి నుంచి మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ లీడర్ క్రియేషన్ చేసుకుంటూ వచ్చి, ఎక్కడ వెళ్తే అక్కడ పని చేసుకుంటూ వచ్చారు. చివరికి ఖమ్మంలో బ్రాంచ్ వస్తుంది అని చెప్పేసి, విస్తార్ బ్రాంచ్ వస్తుంది, సిబిఐ బ్రాంచ్ వస్తుంది అని చెప్పేసి అంటే దానికి ఇంటర్వ్యూ అటెండ్ అయితే, సో బ్రాంచ్ నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని చూశారు. బట్ మన పని మనం ఏదైతే వర్క్ చేస్తామో పైన భగవంతుడు ఉంటుంది. సో ఆ రోజున నాకు ఒక పాలసీ నోట్ రూపంలో భరణి గారిని బ్రాంచ్ ఇవ్వడానికి ఆయన ఒక కంటెంట్ తోటి ఫైట్ చేసిన బ్రాంచ్ ఇప్పించారు. బ్రాంచ్ ఇచ్చినప్పుడు ఒక్కరిని మొదలు పెట్టాం. మళ్ళీ హైదరాబాద్ లో ఒక్కరిని మొదలు పెట్టినప్పుడు అలాగే మొదలు పెట్టాం, మేము ఖమ్మం మొదలు పెట్టినప్పుడు ఒక్కరిని మొదలు పెట్టాం. ఇక్కడ మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే రిక్రూట్మెంట్ జరగట్లేదు, రిక్రూట్ అయిన వాళ్ళు బిజినెస్ చేయట్లేదు,
బిజినెస్ చేయాలి అంటే ఎంప్లాయీస్ సరిగ్గా ఉండట్లేదు, రిజైన్ చేస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్. ప్రతిరోజు కాంకాల్లో తీసుకొని అప్పట్లో మా కాంకాలు తీసేద్దాం నోటీస్ పంపించేవాళ్ళు, ఈ మంత్ చేయకుండా తీసేస్తారు, మంత్ చేయకుండా తీసేస్తారు. అప్పటికి ఆల్రెడీ వేరే వాళ్ళకి చెప్పేశారు, వేరే బ్రాంచ్ వాళ్ళకి చెప్పేశారు, ఈ బ్రాంచ్ ఒకటి బ్రాంచ్ అయిపోతుంది, మీరు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి తీసుకోండి. పక్క బ్రాంచ్ లో వాళ్ళు అమ్మవారికి బ్రాంచ్ ఓపెన్ బ్రాంచ్ అంటే మేకపోతే ముప్పై కూడా పక్క బ్రాంచ్ ఓపెన్ బ్రాంచ్ కావాలి. భరణి గారు పలు వెనకాలంలో ఒకటే అన్నారు, ఆడు ఉన్నది సమస్య లేదు, అసలు వదలడు, ప్రాణం వేయడం రాజ్యం మాత్రం వదలడు, కావాలంటే రాసి పెట్టుకోండి అని చెప్పేస్తున్నాడు. 6 నెలలు మనకి నోటీస్ వచ్చి 7 నెలల తర్వాత మళ్ళీ ఎవరైతే నోటీసులు పంపించారో వాళ్ళే నాకు మళ్ళీ పేరు పెట్టారు. ఏంటి అని అంటే, మీరు ఇవ్వాల్సినటువంటి మీరు చేయాల్సినటువంటి విషయాలు కామెంట్ చేశారు కాబట్టి ఇక మీద ఈ బ్రాంచ్ మీకు ఆశీర్వాదాలు మళ్ళీ. సో అలాంటి టైంలో రామగోపి గారు అంటే సక్సెస్ ఈజీగా రాదు. రామగోపి ఇంత స్ట్రైక్ అవ్వలేదు, ఇంత ఈజీగా అవ్వలేదు. ఎన్నిసార్లు ఓపెన్ చేసేవాడు, నేను స్టేటస్ పెడుతున్నా సార్, స్టేటస్ పెడుతున్నా, నేను మీటింగ్ చెప్పంటే వచ్చేవాళ్ళు కాదు, లేదంటే సాయంత్రం పూట పవర్ స్కూల్ ఇచ్చేవాడు మంచిగా. ఓకే, సాయంత్రం పూట వచ్చి మాతో పాటు 2 గంటల సేపు మాతో పాటు ఉండేది. 9 days అంటే రిలీజ్ లో పాలసీ చేసినట్టుగా స్టడీస్ పెట్టి అవునా, ఇప్పుడు రిలీజ్ చేస్తాం, రిలీజ్ టర్న్ పాలసీ చేస్తాం, రిలీజ్ టర్న్ పాలసీ రావడం వల్ల మళ్ళీ మనకు ఎక్కువ రిక్రూట్మెంట్ చేస్తే 1 నెల 12,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. 12,000 రూపాయలు ఇన్కమ్ వస్తే 12,000 రూపాయలు ఇన్కమ్ ఏం చేస్తుంది? మీరు ఏం చెప్తారు, ఏం చెప్పి రిక్రూట్ చేయాలనుకుంటున్నారు? మీరు ఏజెంట్ రిక్రూట్ చేయాలనుకుంటే నాకు 12,000 రూపాయలు వస్తుంది, మీరు కూడా నాతో పాటు ఏజెంట్ ఇప్పుడు 12 రూపాయలు ఇప్పిస్తాడే వస్తారా? ఈ 12,000 రూపాయలు ఇన్కమ్ చూపించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పాను. ఒకరోజు చెప్పారు, సార్ మీరు దయచేసి మీరు రాకండి ఆఫీస్, ఎందుకంటే 12,000 రూపాయలు నేను పంపిస్తుంది రాలేదు, నేను హక్ చేస్తాను, నేను హక్ చేస్తాను. ఎవరైనా సరిగా పని చేయకపోతే హక్ చేస్తాను. నా ముందు ఎంత బాగా పని చేసి నేను ఎప్పుడు పోగలను, నా ముందు ఎంత బాగా ఇప్పటి వరకు రామగోపి సభ బాగా పని చేస్తాను నేను ఎప్పటికీ కాలేదు. ఇప్పటికీ ఏదో మాట చెప్పినా ఉంటాను, ఇప్పటికీ ఉపయోగం ఎందుకంటే నేను పోగొట్టడం మొదలు పెడితే నేను కదా నేను కరెక్ట్ చేస్తున్నా. సో ఈ జర్నీలో ఒక సిఓపి చేయాలనుకుంటాము, సార్ సార్ ఎక్కడ కూడా ఉంటారు సార్, వాళ్ళందరూ ఇక్కడ వెళ్తామా సార్, వాళ్ళందరూ ఎక్కువ చేయాలంటే వాళ్ళందరూ వెళ్తామా సార్, మీ చేతి చూపించాలంటే వాళ్ళ చేతి చూపిస్తారు, వాళ్ళ దగ్గర వెళ్ళాం సార్, మీకు పద కారు తీసుకొని వచ్చేసి ఆయనకి నడునప్పుంటే వెళ్ళిపోతే సీట్ వెనకాల అంటే దిండు పెట్టేసి తీసుకొని కాలేజ్ నుంచి సత్తపల్లి ఏంటి బంజారా ఇటువైపు మొత్తానికి తిరిగి రిక్రూట్మెంట్ కి కార్డు డిస్ట్రిబ్యూషన్ 1-to-1 కార్డు డిస్ట్రిబ్యూషన్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టాము. సో మంచి టీం వచ్చేసింది, మంచి ఇన్కమ్ వస్తుంది, చాలా హ్యాపీ. అవునా కదా, నెలకి 2 లక్షల నుంచి 4 లక్షలు, 4 నుంచి 6, 4 నుంచి 8, 10 లక్షల రూపాయలు అయితే ఇప్పుడు చాలా హ్యాపీ అనుకుంటారు, చాలా హ్యాపీగా ఉన్నాయి. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చి పడింది. ఆ ప్రాబ్లం ఇప్పుడు కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చి పడింది. ఇక్కడ మేము చాలా రిలాక్స్ గా పని చేసుకున్నాము, మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఇది కదా ఆనందకరమైన విషయం. అంటే నాకంటే పాటు నేను రిక్రూట్ చేసిన వాళ్ళు నాకంటే ముందు ఎంపిక అవుతున్నాడు అంటే నేను చెప్పొస్తున్నాడు, రిక్రూట్ చేసినప్పుడు నాతో పాటు ఉంటే నాకంటే ముందు డెవలప్ చేస్తాను, నాకంటే సంపాదిస్తాను చెప్పడానికి. వాటి ప్రాబ్లం ఏంటి అంటే 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలల తర్వాత నేను కూడా ఎంపిక అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? నా టీం మొత్తం ఏమైంది తెలుసా, డైరెక్ట్ గా కంపెనీకి ఇలాంటి మీటింగ్ పెట్టి నేను గెస్ట్కి రావడానికి గురించి. సో ఇప్పుడున్న ప్రాబ్లం సొల్యూషన్ ఎవరు? ప్రాబ్లం ఎవరు? సొల్యూషన్ ఎవరు? ఓకే, ఒక ఎమోషనల్ ప్రాబ్లం ఉంది, ఒక ఫిజికల్ ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని అంటే మళ్ళీ ఇది నిజంగా నాకు ముందు ఉన్నటువంటి ఒక ప్రాబ్లం
అంటే ప్రాబ్లం స్వీట్ ప్రాబ్లం, స్వీట్ ప్రాబ్లం. ఓకే, సో మళ్ళీ నేను బయటికి తిరిగి మళ్ళీ పీపీఏగా మళ్ళీ వర్క్ చేయడానికి ఆ ప్రాబ్లం నుంచి బయటపడేసింది రాము. ప్రాబ్లంకి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడే సొల్యూషన్ ఉంటుంది, ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడే సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఏం చేశాడు అంటే నా ప్రాబ్లంకి క్యాప్టెన్ ఎవరు చేశాడంటే రామగోపిని క్యాప్టెన్ చేశాడు. నా ప్రాబ్లంకి క్యాప్టెన్ ఎవరంటే రామగోపి, సొల్యూషన్ వచ్చింది కూడా ఆయన. రామగోపికి ఈగో ఎక్కువ, ఆయనకి ఈగో అనుకుంటున్నారా, నాకు అంతకంటే ఎక్కువ. ముక్కు మీద ఈగో పడితే చేతితో పట్టదు, బ్యాట కూడదు, గంట కాదు, అంత ఈగో. ఓకే, సో ఫోన్ చేసి ఆఫీస్కి వస్తున్నాను 2 సార్లు వెళ్ళి కూర్చుని 3 గంటల సేపు కూర్చుని 3 గంటల సేపు డిస్కషన్ చేసి చివరికి ఆ మహాశంకర్ అని ఒక పేరు పెట్టిన తర్వాత నేను ఎట్లా ఏం చేయాలి సార్, మీకు ఏం కావాలి, నాకు ఏం కావాలని ఇస్తాను, మీకు ఏం కావాలని చెప్తాను. నాకేం కావాలి, నాకు 11 కోట్ల రూపాయల బిజినెస్ కావాలి. ఎంత కావాలి? 11 కోట్ల రూపాయల బిజినెస్ కావాలి ఎవ్రీ. సో 17 మేనేజింగ్ పార్ట్నర్ నువ్వు ఎక్కువ, 18 మేనేజింగ్ పార్ట్నర్ దగ్గర. ఇక్కడ ఎవరు ముందవుతున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అని పక్కన పెడితే ఇద్దరు ఒకటేసారి అవ్వాలి సార్, ఇద్దరు ఒకటే ఇంట్లో మళ్ళీ ప్రమోషన్ అవ్వాలి అని డిస్కషన్ చేశాను. డిస్కషన్ చేసిన తర్వాత ఇలాంటి ఒక మీటింగ్ పెడదామని చెప్పేసి చేశాడు. ఓకే, సో మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, నా ముందు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సొల్యూషన్ మీ దగ్గర ఉంది, నా దగ్గర. సో సొల్యూషన్ ఎవరైతుంది, మీ దగ్గర, నా దగ్గర. ఓకే, సో మళ్ళీ నన్ను ప్రాబ్లం నెడతారా, నేనైతే సొల్యూషన్ ఇస్తాను. 100 మంది చాలా 60 మంది నాకు 11 కోట్లు కావాలి. చూసారా ఎంత కావాలి రాసుకోండి సార్, మీరు రాసుకోండి. ఓకే, సో కాబట్టి ఏంటి అంటే ఫైనల్ ఒక కన్క్లూజన్కి వచ్చి విషయం ఏంటి అంటే ఇది ఒక కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. ఓకే, కాంట్రాక్ట్ వచ్చేసి 12 లక్షల రూపాయల ఈపీ, 12 లక్షల రూపాయలు ఈపీ, ఒక ఫారెన్ ట్రిప్, 5 లక్షల రూపాయలు ఈపీ, ఒక గోవా. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఎంత మంది ఈ ఫారెన్ ట్రిప్ క్వాలిఫై అవ్వడానికి రెడీ అవ్వాలి? 10 లక్షల రూపాయలు ఏంటంటే ఎంత మంది ఫారెన్ ట్రిప్ క్వాలిఫై అవ్వడానికి రెడీ అవ్వాలి? 2 ఇస్తాము, 2 చేస్తే 2 ఇస్తాం. 2 కావాలి, 12 అయితే 50 లక్షలు చేయండి, 50 లక్షలు చేసి 5 ట్రిప్పులు ఇస్తారు. 50 లక్షలు చేసి 5 ట్రిప్పులు ఇస్తారు. 5 చేస్తే గోవా, 12 చేస్తే 2, 10 చేస్తే 2 అంటే 2 ఈజీ అని అనుకుంటున్నారా మీరు? ఓకే, సో ఇలాంటి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత ఈ రోజు నేను చాలా రిలాక్స్ మార్నింగ్ నుంచి కనబడుతుంది, చాలా రిలాక్స్ ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక మాట్లాడే వ్యక్తి ఒక వ్యక్తి ఒక ఆనందంగా. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక్కసారి వాళ్ళకి మైండ్ వచ్చేసరికి వాళ్ళ జర్నీ మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది కదా, అరే ఇది కదా మన లీడర్స్ సిఇఓస్ మన సిఇఓస్ తయారు చేసాం. ఒకప్పుడు మీటింగ్ పెడితే మాట్లాడి గంటలు 2 గంటలు మాట్లాడేది, ఒకటే మాట్లాడేది ప్రతి ఒక్కరు ఇక్కడ తయారైపోయారు సిఇఓస్ తయారు. సో ఆ రోజున నేను ఒక్క స్టెప్ వెయిట్ తీసుకోకుండా ముందు స్టెప్ వేసినప్పుడు ఈ రోజు ఇంత పెద్ద సైట్ తయారైంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారో దీనికి త్రిపుల్ సైట్ బయట, దీనికంటే త్రిపుల్ సైట్ బయట ఇక్కడ జంతు కానివ్వండి, ఇక్కడ నాగేంద్ర కానివ్వండి, వరప్రసాద్ జరుగుతున్నాను, ఉపలయ జరుగుతున్నాను, ఇంకా దగ్గర 2000 మంది లీడర్లు, 2000 మంది లీడర్లు, లీడర్లు ఉన్నారు, 2000 మంది లీడర్లు. ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞం ఏంటంటే కోటీశ్వరాలు తయారు చేసే యజ్ఞం జరుగుతుంది, మీకు కోర్టు కూడా పెట్టే యజ్ఞం జరుగుతుంది. మనము ఈ గ్రూప్ లో 160 మంది ఉంటే 160 మంది వాళ్ళ కళలు కనడానికి దూరం అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి రాలేదు. కాకపోతే వాళ్ళ కళలకు దూరం అవ్వలేదు, కళలకు దూరం అయ్యారు, వాళ్ళకి ఇక్కడికి రావడానికి దూరం కాదు, కావాలంటే రావచ్చు, బట్ దూరం అవుతుంది రాలేదు కాబట్టి వాళ్ళ కళలకు వాళ్ళు దూరం. చాలా మంది ఇంతసేపు నేను వెయిట్ చేయలేను,
నేను త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ కళకు ఇంకా దూరంగా వెళ్ళిపోతాము. సో కోర్టు కూడా పెట్టి యజ్ఞంలో మీరు భాగస్వాములు అయితే మీకు కోర్టు కావాలి అంటే మీరు కూడా పార్ట్నర్లు కావాలి అంటే ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీ తీసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటా ఉంటున్నారు ఆపర్చునిటీ అతి దేవోభవ ఆధ్యాత్మిక దేవోభవ ఆపర్చునిటీ దేవోభవ. ఆపర్చునిటీ ఇచ్చిన వాడు దేవోభవ. ఆపర్చునిటీ నేను చెప్తున్నాను ఆపర్చునిటీ తీసుకున్నవాడు కూడా దేవోభవ. తీసుకున్నవాడు కూడా తీసుకున్నాడు. ఇక్కడ నేను చాలా మంది కూడా అడుగుతున్నా. నేను రోజు చాలా మంది ఆపర్చునిటీ తీసుకున్నాను. కానీ ఎంతమంది ఆపర్చునిటీ తీసుకుంటున్నారు, ఎంతమంది ఆపర్చునిటీ తీసుకుని సక్సెస్ అవుతున్నారు అంటే దానికి చాలా తక్కువ మంది. సక్సెస్ ఓవర్నైట్ రాదండి, దానికి చాలా చాలా శ్రమ పడాలి. సో మళ్ళీ మనం సక్సెస్ జరుపుకునే టైంకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు సంపాదన. అదొకటే మార్గం. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు సంపాదించే మార్గంలో ఉన్మాదులు మాట అది రావాలి, బయట తీసుకుంటే రావాలి. సినిమాలో వాడు అంటా ఉంటాడు చూసాడా, నేను నరుగుతుంటే నాకు ఊపు వస్తుంది. డబ్బు సంపాదిస్తుంటే ఆ ఊపు రావాలండి, ఊపు రావాలి. మనం చూసి జనశీల వాడు జానశీల వాడు అయ్యో పాపం ఏ బతుకుతున్నాడు, అలాంటి ఒక ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. చెప్తున్నారు కదా, దొంగతనం చేసిన డబ్బులు రావాలి. మళ్ళీ చెప్తున్నా, దొంగతనం చేసిన డబ్బులు రావాలి. ఇందులో ఉన్న డబ్బులు దొంగతనంలో కూడా డబ్బులు. కోట్లు సంపాదించుకోవచ్చు. కొన్ని రోజులు అయిన తర్వాత మట్టి పట్టుకుంటే మట్టి పట్టుకుంటే బాగా ఉంటుంది. 12,000 రూపాయలు సంపాదిస్తున్నా మీరు కూడా నాకు పని చేయంటే వచ్చేవాళ్ళు. ఈ రోజు రామగోపి గారు ₹1,00,00,000 సంపాదిస్తున్నారు కాబట్టి రామగోపి గారు ₹1,00,00,000 మనం కూడా మోటివేట్ చేస్తాం. మీకు కూడా ఏదో ₹1,00,000 సంపాదించుకోవడం మీ బ్యాంక్ బ్యాలెన్స్ మళ్ళీ చూపిస్తారండి. మీకు రిక్రూట్మెంట్ చేయించేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం. మనం రిక్రూట్మెంట్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ చేసేటప్పుడు మన గురించి మనం చెప్పడానికి ముందు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ రిక్రూట్ అయిపోతుంది. ఎందుకంటే అతను వచ్చేది కూడా డబ్బు సంపాదించడానికి ఆ ఒక మార్గం మంచి మార్గం అయితే మార్గాన్ని కరెక్ట్ మనం యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా మనం సక్సెస్ అయిపోవచ్చు. సో ఈ 15 సంవత్సరాల జరిగింది, మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన 15 సంవత్సరాలు జరిగింది అదే. సో ఇప్పటి వరకు నేను అనుకున్నాను అందరూ అదే నువ్వు మేనేజింగ్ పార్ట్నర్ కావాలి, మేనేజింగ్ పార్ట్నర్ కావాలి. ఇంకా ఈ మధ్య మన ఒక సినిమా నుంచి ఆ సినిమా చెప్పకూడదు, దేవుడికి సంబంధించిన మూవీ శ్రీరామదాస్ మూవీ చూశారు కదా. శ్రీరామదాస్ మూవీలో రాముడి కోసం ఆయన రామదాసు గుడి కట్టిన తర్వాత అతన్ని జైల్లో పెట్టిన తర్వాత మొత్తానికి అయితే ఆయన్ని చిత్రహింసలు పెడుతున్నప్పుడు అది సినిమా ఏంటో తెలియదు. మొత్తానికి అయితే రాముడు వారు కళ్ళకు వచ్చి ఏమంటాడు అంటే, అరే నువ్వేంటి చేస్తున్నావు, నీ డబ్బులు తీసుకోవాలని చెప్పేసి ఆయనకి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత అరే రాత్రి రాముడు వారు కళ్ళకు వచ్చారు కదా అని చెప్పేసి రాముడు నా ఎందుకు కనబడ్డారు అని చెప్పేసి అడిగితే లేదు ఆంజనేయ స్వామికి ఎలాగైతే రాముడు గుండెల్లో ఉంటాడో నీకు కూడా రాముడు గుండెల్లో ఉంటాడు. అయితే అవును నిజం అయితే నా గుండె కూడా చిలుచుకొని వస్తారు రాముడు అని చెప్పేసి బద్దలు కొట్టుకుంటుంటే నాగరికత దాంట్లో వచ్చి రాముడు ప్రత్యక్షమైన ఏం కావాలంటే అది నా కోసం ఇంత మంచి చేసావు కదా, ఇంత మంచి చేసావు కాబట్టి నేను నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను. ఈ మోక్షంలో నిన్ను సశరీరంగా అంటే ఆత్మరూపంలో కాదు శరీర రూపంలోనే నేను మోక్ష మార్గానికి తీసుకెళ్తా అంటే అక్కడ ఏముంటుంది అని మోక్ష మార్గంలో వెళ్తే అక్కడ ఏముంటుంది అంటే అక్కడ ఆనందం ఉంటలేదు. ఆనందం అంటే అక్కడ రామకీర్తనలు చేయొచ్చా, రామభజనలు చేయొచ్చా, రామకోటి రాయొచ్చా అంటే లేదు, అక్కడ ఏం చేయనక్కర్ లేదు. అవన్నీ ఇక్కడ చేసావు కాబట్టి నేను అక్కడ తీసుకెళ్తున్నానంటే అదే ఆనందం అండి, అదే ఆనందం ఏమో. రాముడి గురించి మాట్లాడితేనే ఇక్కడ ఆనందము, అట్లాంటి నాకు వద్దు. మరి ఏం కావాలి ఇవ్వాలంటే ఈ భద్రాచలంలో ఈ గుడికి వచ్చే భక్తులు ఈ గుడికి వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకొని బయటకు వెళ్తుంటే ఇది కదా మా రాముడి కోసం రామదాస్ కట్టిన గుడి కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటే అది కదా నాకు అసలైన ఆనందం అని. సో ఎందుకు చెప్తున్నాను అంటే నేను మెయిన్ పార్ట్ అవుతుందా లేదా పక్కన పెడితే మీరందరూ డబ్బులు సంపాదించుకొని మీరందరూ కార్లు కొనుక్కొని ఇలాంటి స్టేటస్ పెట్టుకుంటే అది కదా నాకు అసలైన ఆనందం.
ఎంపీపీ అనేది ఒక డిసిగ్నేషన్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, డిసిగ్నేషన్ మాత్రమే, సాటిస్ఫాక్షన్ కాదు, డిసిగ్నేషన్ మాత్రమే. అసలైన సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే మీరు కార్డు పెట్టుకొని, మీరు స్టేటస్ పెట్టుకొని, వీడియో తీసుకొని ఇంతకుముందు చూస్తున్నాను. అంటే మన టీంలో వచ్చి దగ్గర 20-25 మంది కార్డు కొడుతున్నారు. మొత్తం లెక్కేస్తే ఒక 25 వాళ్ళు ఒక వీడియో చేయాలి. అది కదా ఇంట్లో విలువాలంటే బంగారంతో వాళ్ళు కంటి కనబడే కార్డు ఇస్తున్నారు. ఓకే, సో మీరందరూ డబ్బులు సంపాదించుకుంటే, మీరందరూ కార్డు కొనుక్కుంటే, మీరందరూ మీ ఫ్యామిలీకి ఒక మంచి సొఫిస్టికేటెడ్ లైఫ్ ఇవ్వగలిగితే అది కదా అసలైన ఆనందం. ఆ ఆనందం కోసమే ఇప్పటి వరకు మనం ఏం చేసినా, ఎంత వర్క్ చేసినా, ఎన్ని గడిపినా, సో ఏది జరిగినా మీకోసం, మీ డబ్బుల కోసం, మీ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం మేము మాట్లాడుతున్నాం, మేము పనిచేస్తున్నాము. సో చివరికి ఒకటే మాట చెప్తున్నాను, సో 12 లక్షల రూపాయలు అయ్యింది చేసి ఒక ఫారెన్ మీకు వెళ్దాము. ఓకే, సో దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి. అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. 15 సంవత్సరాలు చదువుతున్న కారు కంటే ముందు నేను తెచ్చివ్వడానికి అంటే చెప్పారు ప్రాబ్లం ఎవరు సొల్యూషన్ ఉన్నారు కదా. అసలు తెచ్చివ్వడానికి కారణం సార్ ఏం జరిగిందంటే, నేను స్కూల్కి వెళ్తే నా ప్లేస్ లో నా ఎలిమెంట్ మీద సార్ పనిచేశారు. సారు నన్ను పక్కన పెట్టి అంతరాలు చూస్తూ సార్ టీవీ చేసుకుంటే సార్ పడుతుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే బ్రాంచ్ దృష్టిలో పెట్టుకొని బ్రాంచ్ స్పీడ్ గా గ్రో అవడం కోసం నాకు సపోర్ట్ చేస్తూ, నేను ఎనర్జీ కోసం సార్ కష్టపడాలి. ఈ టైంలో సార్ ఈ పరిస్థితి వచ్చింది. నేను చెప్పిన లీడర్లంతా కూడా ఏంటంటే, మీరు టీడీ దాటి మీరు వర్క్ చేస్తారా, మీకు కూడా కష్టంగా తప్పదు. ఇప్పుడు ఎస్పీగా ఉన్నవాడు, ఎస్పీగా ఉన్నవాడు చాలా మంది గుర్తుంచుకోండి. మీరు ఆ లెవెల్ దాటి కనుక పనిచేస్తారా మీకు చాలా పని. మీరు టీడీ సిబిఐ అవ్వకుండా మాత్రం చాలా మంది లాస్ అవుతున్నారు కదా. అలాంటి సార్ సిబిఐ ఉన్నారు, కానీ ఏమైందంటే ఈ నాకు ఎక్కువ సర్వీస్ ఇచ్చి సార్ లాస్ అయ్యారు. సో ఓవర్ నుంచి సర్వీస్ ఇవ్వడం కూడా ప్రమాదం. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి. సార్ సర్వీస్ సార్ మాట్లాడలేదు, సార్ నేను ఎక్కడ ఏ పడవ కూడా గొప్పగా. కాబట్టి ఈ నెలలో ఇద్దరం కావాల్సిందే. బయటికి పాటలు చేస్తాం, కానీ వాస్తవం సార్ ఎంత అవుతుంది అంటే మంత్లీ 3 to 4 lakhs 4 crores అవుతుంది. కానీ ఇది కాదు, ఈ నెల మనం 12 కోట్లు చేయాలి. ఖమ్మం బ్రాంచ్ లో ఏం జరుగుతుంది అనేది ఫ్యామిలీ మాట్లాడుకోవాలి. ఒక ఎమోషన్ నాకు ఒకటే, నా గురుదర్శనం చెల్లించుకునే అవకాశం వచ్చింది. నేను ఒకటి చేయగలను, మీరు గుర్తుంచుకోండి. మనందరం కూడా ఈరోజు ఇంకో సర్పంచ్ చేయాలి. నేను నా లీడర్లో నెలకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఎంతోమంది అంటారు. నేను చేయను, నాకు చెప్పే ఇవ్వదు. ఏంటంటే నాకు వస్తే గంటసేపు మాట్లాడు. నేను ఫోన్ చేసి మాట్లాడడం చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి తప్ప నేను చాలా ఒక్కసారి ఫోన్ చేస్తాను. కానీ ఈ రోజు నుంచి ఈ నెలాఖరు దాకా, వచ్చే నెలాఖరు దాకా నేను రోజు ఫోన్ చేస్తాను. రోజు మీకు నరకం చూపిస్తారు, నరకం బాగా రాసుకోండి. 12 లక్షలు ఫీల్ చేసి మీరు అంటారు 100 మంది ఇటు 12 లక్షలు 12 కోట్లు అయిపోయింది. 12 కోట్లు చేసి చూపిదాన్ని కదా. సహాయం చేయాలో సహాయం ఏమిటి ఇంటి కనుక ఈ నెల ఇంటి కనుక నెల ఓకేనా. ఈ నెల నేను పొందితే అదే జీవితాంతం నా జీవితాంతం పనిష్మెంట్ అయింది. ఓకేనా. ఎట్టి వర్షాలు లక్కీగా ఈ నెల అవ్వాల్సిన ఆయుధం ఎందుకంటే 3 months చేయలేదు. నేను సార్ 2 నెలల ముందు అడగాల్సింది ఇదేమాట. ఎందుకంటే నేను అంటే సార్గా మాట్లాడింది 100 మంది నేను రిపీట్ చేస్తున్నా, 70 మంది అయ్యారు. ఇంకా అవ్వట్లేదు, దానికోసం స్ట్రగుల్ అవుతుంది. పోయేది కూడా పోతే వేసిన కూడా వేస్తున్నాం. అంటే 100 మంది ఈజీ కాదు, మీరు తెలిసిందే. ఆ పని చేస్తున్నా, అది 100 చేస్తున్నా, అది గుర్తిస్తున్నాను. అది అవ్వకముందే నాకు అవకాశం వచ్చింది. ఈ నెలలో మనం 12 కోట్లు బిజినెస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న లీడర్ కోట్లు మీ డీటీ వరకే పని. ఈ నెల మీరు అందరూ ఒకటే చేస్తుంది. డీటీలో 20 లక్షలు చేయండి, 2 ట్రిప్పులు చూసుకోండి. ఏం చేయండి, మీరు చేసినాక చెప్పి తక్కువ కదా. ఈ నెల మీకు ఎవరు 1 రూపాయలు ఆలోచించలేదు. ఈ నెల అందరూ చేస్తున్నారు. ఫ్లైట్ రావాల్సిందే. అందరూ చేస్తుంది ఏంటంటే మీరు మీకోసం కాదు, నా కోసం చేయండి. నేను కూడా నా కోసం అయితే నేను ఫోన్ చేయండి, కానీ సార్ కోసం చేస్తా. మీ అందరూ రోజు ఫోన్ చేస్తా, ఏమైనా అడుగుతాం. సో చేస్తున్నావా లేదా 12 కోట్లు 12 కోట్లు చేసి చూపిద్దాం. మనం ప్రణేషన్ అంటే ఏంటి కదా అంటే అసలు ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ వచ్చింది. సో సార్ అందరం కూడా చెప్తున్నా కదా, సార్ మంచి ఇచ్చారు ఆపర్చునిటీ ఇవ్వబోవాలంటే సార్ మనం ఇచ్చే గౌరవం
సార్ 31 రోజులు లేట్ అయిన తర్వాత ప్రమోషన్ అది మాత్రం సార్ నవంబర్ వచ్చాయి. ఓకే కంప్లీట్ చేద్దాం.